వెల్కమ్ టు అవర్ ఛానల్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఎవరితో అనే చర్చ గట్టిగానే నడిచింది. అయితే బన్నీతోనా లేకుంటే ఎన్టీఆర్తోనా? అయితే ఇప్పుడు దీనికి కాస్త పులి స్టాప్ పడిందనే చెప్పాలి. సో దీని అప్డేట్స్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్, నమస్కారం. హలో అండి, నమస్తే అండి. సార్, ఇప్పుడు బన్నీతో అంటారా లేకుంటే ఎన్టీఆర్ గారితోనా మూవీ? త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు ఆల్రెడీ వెంకటేష్ గారితో ఆదర్శ కుటుంబం చేస్తున్నాడు. కానీ ఆయన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే వార్ ఆఫ్ గాడ్ అని చెప్పి కార్తికేయ మన మెథలాజికల్ సబ్జెక్టు. అంటే దాంట్లో కార్తికేయుడు గెటప్ ఉంటుంది. మరి దాని బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది, స్టోరీ అంతా కూడా మనకు అంత క్లారిటీ లేదు. ఉన్నా కూడా చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు కాబట్టి. మొత్తం మీద ఈ ప్రాజెక్టు ఆ కార్తికేయ గెటప్తో చేసుకునే క్యారెక్టర్ ఎన్టీఆర్ అని అతను అనుకున్నాడు. డిజైన్ కూడా అతని కోసం చేశారని కూడా ఒక వార్త. ఓకే, వార్ ఆఫ్ గాడ్ ఎన్టీఆర్ చేస్తాడని కాదు అల్లు అర్జున్కి మారింది ప్రాజెక్టు. కొన్నాళ్ళు అల్లు అర్జున్ కాదు, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ చేయబోతున్నాను. ఇట్లా రకరకాల వీళ్ళ మధ్యలో నడుస్తూ ఉంది. అయితే ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చిత్రం షెడ్యూల్లో ఉన్నాడు. అల్లు అర్జున్ గారేమో అట్లీ దర్శకత్వంలో ఒక చిత్రం ఇప్పుడు వర్కింగ్ టైటిల్ AA22 అని ఉంది దానికి. ఇప్పుడు మన త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారేమో ఆదర్శ కుటుంబం వెంకటేశ్వర ప్రాజెక్టులో ఉన్నారు. అంటే ముగ్గురు 3 ప్రాజెక్టులు ఎంగేజ్ ఉన్నారు ఆల్రెడీ. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారి నెక్స్ట్ సినిమా ఏంటి, అతనైతే డ్రీమ్ ప్రాజెక్ట్కి అనుకుంటున్న చిత్రానికి హీరో ఎవరు అన్నప్పుడు చాలాసార్లు చర్చలు వచ్చాయని చెప్పాం కదా. జూనియర్ ఎన్టీఆర్ ఆ కార్తికేయ పురాణం, ఆ కార్తికేయ గెటప్పులు వాటి మీద అధ్యయనం కూడా చేశారని కూడా వార్తలు విన్నాం. సరే, మరి ప్రశాంత్ నీల్ చిత్రం తర్వాత మళ్ళీ వేరే చిత్రాలు ఉన్నాయి. త్రిపురాల సీక్వెల్ అని ఒక మాట అంటున్నారు, రకరకాలు ఉన్నారు. చాలా డైరెక్టర్లకు మాట ఇచ్చి ఉన్నాడు. డేట్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఎన్టీఆర్ చేయట్లేడు కాబట్టి ఆల్రెడీ ఈ చిత్రం కాన్సెప్ట్ నచ్చి అల్లు అర్జున్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి మళ్ళీ అల్లు అర్జున్ కన్ఫర్మ్ చేసుకున్నామంటూ ప్రముఖ మీడియా సంస్థకు చెవులో వాళ్ళకి చెప్పినట్టుగా ఒక వార్త అయితే వింటూ ఉన్నాం. అంటే మొత్తం మీద అల్లు అర్జున్కు అంటే వార్ ఆఫ్ గాడ్ ప్రాజెక్టు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్టుగానే చెప్పొచ్చు. ఎందుకు దీనివల్ల అంటే మొగ్గు చూపి ఉండొచ్చు త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు. అంటే అల్లు అర్జున్ ఇప్పుడు ఫ్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు, ఫ్యాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. పుష్ప 2తో నుంచి ప్రాజెక్ట్ ఇంకా పెరుగుతుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా అయి ఉండొచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కాదని కాదు, కానీ పుష్ప సక్సెస్ స్క్రీమ్లో ఇప్పుడు ఉన్నాం కాబట్టి అది కలిసి వచ్చే అంశం అవుతుంది. తను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. పైగా అల్లు అర్జున్తో ఆల్రెడీ చేసిన చిత్రాలు ఒక బాండింగ్ అవుతుంది కదా. సో మొత్తం మీద నెక్స్ట్ ప్రాజెక్టులు కన్ఫర్మ్ అయినట్టుగా ఒక వార్త అయితే చూస్తున్నాం. ఇట్స్ మేబీ 100% కరెక్టే కావచ్చు. సార్, ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే విధంగా ఉన్నాయి కదా. అంటే ఇట్లా మనం డివోషనల్గా ఏమైనా చూడొచ్చు అంటారు? అదే మైథాలజికల్కి అంటున్నప్పుడు కంటే పూర్తిగా పౌరాణిక చిత్రంగా అల్లేము. నాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం ఇప్పట్లో అట్లాంటి చిత్రాలు తీయరు. సోషియో ఫాంటసీ టైప్లో అంటే దేవుడు అంటే సామాజిక అంశాలతో కలిపి దేవుని మహిమలను మిక్స్ చేస్తూ సోషియో ఫాంటసీగా తీస్తారేమోని నా అంచనా. ఏం జరిగినా కూడా ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో మనం ట్రెండ్ చూస్తున్నాం. హిందూ దేవతల విశ్వాసాలు, నమ్మకాలు, లేదా అదర్వైజ్ దేశభక్తిలో దేశ సైనికులు లేదా పౌరులు, జాతీయత భావన, పాకిస్తాను చైనాతో యుద్ధం, ఈ తీరుకు ఉన్నటువంటి కథలు. అయితే హిందూ భక్తి లేదా దేశభక్తి, హిందుత్వంలో కూడా ఏంటి, హిందూ ధర్మరక్షణ, నేను అఖండ 2 చూసాం. లేదా హిందూ దేవతలుగా నమ్ముతున్నటువంటి ఇలాంటి దేవతలు ఏదైతే మనం ఎల్లమ్మ కూడా సినిమా వస్తుంది. ఇట్లాంటి వాళ్ళ ఆ మహిమల తీరు మీద సినిమాలు చేస్తే మినిమం గ్యారంటీగా ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది, బిజినెస్ బాగుంది, ట్రెండ్ నడుస్తుంది కావచ్చు. బహుశా అట్లాంటికనే ఇప్పుడు కూడా అదే తీసుకున్నారు. పైగా వీటికి విజువల్ ఎఫెక్ట్స్ అంటే వీళ్ళ క్రియేటివిటీని, అంటే వీళ్ళ మానసికంగా మెదళ్ళలో ఊహించుకునేటువంటి లోకాన్ని AI తోటో ఈ గ్రాఫిక్స్ తోటనో VFX సహాయంతో ఒక విజువల్ వరల్డ్ క్రియేట్ చేసేసి, విజువల్ వండర్స్ క్రియేట్ చేసి ప్రేక్షకుడిని ఆకర్షిస్తూ ఉన్నారు. సో అంటే ఉదాహరణకు ఒక దేవత ప్రత్యక్షమైనప్పుడు లేదా విలన్ని చంపేటప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఆ త్రిశూలాలో ఏదో శక్తి తిరుగుతున్నటువంటివన్నీ కూడా ఆ 10 నిమిషాలు 5 నిమిషాలు ప్రేక్షకుని రంజింపజేస్తాయి. కాబట్టి ఇట్లాంటివి ఖచ్చితంగా మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ దగ్గర ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చు పెట్టేటువంటి స్కోపు వీళ్ళంతా కూడా హీరోలు ఏమిచ్చారు, ప్యాన్ ఇండియా దాటి ప్యాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళారు. కాబట్టి డైరెక్టర్లు ఇష్టపడతారు, ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు, డబ్బులు పెడతానికి నిర్మాతలు కూడా ముందుకు వస్తారు. ఓకే సార్, ఇదే విధంగా ఉంటే త్రివిక్రమ్ గారు అంటే ఈ మూవీ కోసం ఇంత టైం, ఇంత గ్యాప్ వచ్చింది
అని టాక్ నడుస్తుంది. సో నిజంగా అందుకే ఇంత గ్యాప్ వచ్చింది అనుకోవచ్చు. ఆయన గ్యాప్ ఏం లేదు. క్రియేటివిటీ సబ్జెక్టు దొరికి ఆ తగ్గటువంటి సబ్జెక్ట్ ఐడియాలజీ ఉండి ఆ సబ్జెక్ట్ మార్కెట్ ఉందా లేదా చూసుకోవడం, హీరోలకు కాల్ షీట్ ఉన్నాయా లేదా చూసుకోవడం, మన హీరోలతో పాటు ప్రొడ్యూసరు ఇవన్నీ ఈక్వేషన్ కుదరాల్సి వస్తుంది. అన్నిటికన్నా రాశి కన్నా వాసి ముఖ్యం అని చెప్పేసి శ్రీవిక్రమ్ శ్రీనివాసరెడ్డి గారు అట్లాంటి వాళ్ళు నమ్ముతారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే తొందరపడరు, వేగంగా వెళ్తారు. ఇన్ని సినిమాలు చేసేయాలంటే ఆయనకున్నటువంటి క్రేజ్కి వరుసగా సినిమాలు చేసి నెలకు సంవత్సరానికి ఒక 5-6 చిత్రాలను ఈజీగా చేయగలడు. కానీ అట్లేం కాదు, ప్రాజెక్టు ఒక డ్రీల్ కుదరటానికి కొంచెం వెనక ముందు ఉండొచ్చు. సో తాను టైం తీసుకుండొచ్చు, స్టడీ చేసుకుండొచ్చు, సబ్జెక్టులు ప్రిపేర్ చేసుకుంటుండవచ్చు. దానికి వీటికి ఏం సంబంధం ఉండలేదని నా ఉద్దేశం. అదే సార్, ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు ఈ మూవీ గురించి మనం మాట్లాడుకుంటే, సో ఇద్దరిలో ఎవరికైనా కానీ ఈ మూవీ అనేది కరెక్ట్ టైంకి వస్తుందని చెప్పుకోవచ్చు కదా. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ 26లో ఉన్నాం. 2027 ఎండింగ్ అని 28 వరకు ఈ ప్రాజెక్ట్ వస్తుండొచ్చు. ఎందుకంటే ఆదర్శ కుటుంబం రేపు సంక్రాంతికి ప్రిపేర్ చేస్తున్నారని ఒక వార్త, దసరాకు పోజ్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు. అది అంటే ఇప్పుడు బన్నీ అల్లు అర్జున్ ఖాళీ అవ్వాలి అంటే ఆయన ఆల్రెడీ ఉన్నట్టు అట్లీస్ట్ సినిమా స్టేట్ అయిపోవాలి. తర్వాత ఈ డేట్స్కి అడ్జస్ట్ చేయాలి. అది ఈక్వేషన్. కాబట్టి 27 ఎండింగ్లో 28ను ఎక్స్పెక్ట్ చేయాలి ఈ చిత్రాన్ని. సార్ ఈ మధ్యకాలంలో మైథలాజికల్ మూవీస్ అంటే ఆడియన్స్కి కూడా గట్టిగా నచ్చుతున్నాయని చెప్పాలి. సో ఈ మూవీ కూడా ప్రజల్లోకి వెళ్తుందంటారు? ఖచ్చితంగా. ఇంతకుముందు అదే చెప్పాను కదా, ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది. ఖచ్చితంగా ఇట్లాంటి చిత్రాలను ఆదరిస్తారు. చూద్దాం మరి ఇప్పుడు కాదు కదా, 2028 వరకు ఎలా ఉంటుంది మార్కెట్ పొజిషన్, అప్పటి వరకు ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఇప్పుడేం మనం ఖచ్చితమని చెప్పలేము. ఓకే సార్, థ్యాంక్ యూ.